హాయ్ అండి అందరికీ ఈరోజు బిగ్ బాస్ షో గురించి కొత్త అప్డేట్ ఇవ్వడం కోసం మీకు ముందుకు వచ్చాను. ఈరోజు ఫస్ట్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అవబోతుంది. నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సేమ్ బిగ్ బాస్ 7లో ఎలాగైతే ఉందో బెడ్ సెట్టింగ్ అండ్ సిట్టింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా బిగ్ బాస్ 8లో కూడా కొంచెం చిన్న మార్పులతో ఉంది. మొన్న చెప్పిన అప్డేట్ ప్రకారం 14 మందిని చెప్పాను, కానీ ఈరోజు కన్ఫర్మ్ క్యాండిడేట్స్ని ఈరోజు చూపించబోతున్నాను. 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు బిగ్ బాస్ హౌస్ 8లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఎవరైనా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్సన్ వచ్చేసి అభయ్ నవీన్, కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. సెకండ్ పర్సన్ వచ్చేసి నిఖిల్, కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అండ్ ఫేవరెట్ క్యాండిడేట్. థర్డ్ పర్సన్ వచ్చేసి నాగమణికంట. అంటే ఎందుకంటే ఇతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా సరే ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలియదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడనేది, గేమ్స్ ఎలా ఆడతాడనేది చూడాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి శేఖర్ భాష. అసలు ఇతని గురించి చాలా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇతను ఫుల్గా ఆర్గ్యూ చేస్తాడు. ఎవరైనా ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకు పర్ఫెక్ట్గా కంక్లూజన్ ఇస్తాడు, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తాడు. సో ఇతనికి పోటీగా ఇప్పుడు యాక్చువల్గా ఇతను గేమ్ ఎలా ఆడతాడు అందరూ వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటుగా మిడిల్లో కనుక లావణ్యాన్ని కనుక దింపితే కనుక బిగ్ బాస్లోకి తీసుకొస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది గేము. ఎందుకంటే మీకు లావణ్య తెలిసే ఉంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది. చాలా డిబేట్స్లో భయంకరంగా కొట్లాడుకున్నారు, తిట్టుకున్నారు. లావణ్యకు వస్తే కనుక వీళ్ళిద్దరు హవా వేరే ఉంటుంది, గొడవలు వేరే ఉంటుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, భయంకరంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది షో చూడడానికి. బిగ్ బాస్ అనగానే చాలా కొట్లాటలు గొడవలు ఉంటేనే చాలా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కానీ చాలా షోస్లోనే భయంకరంగా తిట్టుకున్నారు. అలాంటిది బిగ్ బాస్ షోలో కూడా వీళ్ళిద్దరిని పెడితే ఇంకా వేరే లెవెల్ ఉంటుందని నాకైతే ఫీలింగ్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటానికి కూడా. అంటే చెప్పులు ఇసురుకోవడం, కొట్టుకోవడం అంత సీన్ ఉండదు కానీ చూపించారు కానీ, బట్ తిట్టుకోవడం మాత్రం వారు మాత్రం మామూలుగా ఉండదు. లావణ్యని కూడా వచ్చే అవకాశం ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబీ గారు, మంచి సింగర్. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న గ్రూప్లో సింగర్ లేరు కాబట్టి తిన్న కూడా పెట్టేశారు అనిపిస్తుంది నాకైతే, మంచి సింగర్. నెక్స్ట్ వన్ వచ్చి విష్ణుప్రియని ఎందుకు తీసుకున్నారని బాగా ఆలోచిస్తే ఆ గ్రూప్లో అందరిలో ఎంత గ్లామరస్గా ఎవరు లేరు. సో మంచి గ్లామరస్ కోసం విష్ణుప్రియని పెట్టి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం తన గ్లామర్ ఎలా చూపిస్తారో. అండ్ లవ్ స్టోరీ కూడా నడపాలి కాబట్టి తను తీసుకున్నారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదిత్య ఓం. లాహిర్లీ మూవీ తర్వాత చాలా సినిమాలు తగ్గించారు, చాలా సినిమాల్లో కూడా కనపడలేదు. బట్ ఇప్పుడు మన బిగ్ బాస్లో ఎంట్రీ అయిపోతున్నారు. సో అతని బిహేవియర్ ఎలా, అతని క్యారెక్టర్ ఎలా ఉందని కూడా వెయిట్ చూడాలి. సో వెయిట్ చేద్దాం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవబోతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రియర్ణ ఖమ్మం అనమాట, తను కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పృథ్వీరాజ్, సీరియల్ హీరో. నెక్స్ట్ వచ్చేసి నబిల్ హబ్రిది, తను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అండ్ పెద్ద ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక 2 lakhs ఫాలోవర్స్ దాకా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి డీ డాన్సర్ నైనిక. సో షో గ్లామరస్గా ఉండాలి కాబట్టి తను కూడా తీసుకున్నారు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాష్మి గౌడ, తను కూడా సీరియల్ యాక్టర్. నెక్స్ట్ 13 కంటెస్టెంట్ కిరాక్ సీత, తను ఒక పెద్ద యూట్యూబరు. ఇక వచ్చేసి లాస్ట్ కంటెస్టెంట్ సోనీ ఆకుల, 14వ కంటెస్టెంట్ సోనీ ఆకుల. ఇది ఈ 14 కంటెస్టెంట్లు ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి 7 o'clockకి ఎంటర్ అవబోతున్నారు. సో ఈరోజు 7 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు చూసిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కన్ఫర్మ్గా ఇస్తాను. ఈరోజు నుంచి ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది 100%గా. సో చూస్తూనే ఉండండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. బాయ్.